ప్రపంచ జనాభాని కానీ ప్రపంచాన్ని కానీ ఇప్పుడు వృద్ధ జనాభా సమస్య అనేది చాలా వణికిస్తోంది. ముఖ్యంగా వచ్చే తరాలకు సంబంధించి యువశక్తి పూర్తిగా నిర్వీర్యం అయిపోవడం, వృద్ధులు జనాభా పరంగా బాగా పెరగడం అనే అంశాలు ఇప్పుడు మానవ వనరుల సమస్యను, కొత్త సమస్యలను తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కొత్త టెక్నాలజీ వస్తున్నప్పటికీ మానవ వనరుల సమస్య ప్రపంచాన్ని ఎలా కుదిపివేయబోతోంది, రాబోయే సమయంలో రాబోయే తరాల్లో ఎంత యువశక్తి నిర్వీర్యం అయిపోబోతోంది, ఇప్పటి వరకు యువశక్తి అంత యువత జనాభా ఎక్కువ అని ఎంతో మిడిసిపడుతున్న దేశాలు కూడా ఎంత అతలాకుతలం కాబోతున్నాయి అన్న విషయాలు సర్వేల్లో అయితే భయంకరంగా ఉన్నాయి. అంటే వచ్చే తరాలకు సంబంధించి కొత్త తరం వచ్చే అవకాశం చాలా తక్కువ. అలాగే పిల్లలు పుట్టే అవకాశం కానీ, పెళ్ళిళ్ళు సంస్కృతి కానీ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉండే క్రమంలో వృద్ధ జనాభా, ఇప్పుడున్న జనాభా యొక్క వయసు ఎక్కువై పూర్తి స్థాయిలో వాళ్ళైతే వృద్ధులుగా మారిపోయే అవకాశం ఉంది. వృద్ధులుగా మారిపోతే ఏంటంటే మానవ వనరుల కొరత అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. మానవ వనరుల కొరత వస్తే అన్ని రంగాల్లోనూ, పూర్తిగా అన్ని రంగాలు కూడా చాలా దెబ్బపడే అవకాశం అయితే కనిపిస్తోంది. ఒక సర్వే ప్రకారం ప్రస్తుతం భారతదేశంలో సర్వే ప్రకారం ఒక సర్వే చేసింది. దానికి సంబంధించి ప్రస్తుతం 2002లో ప్రతి 100 మందిలో భారతదేశంలో 6.9 మంది 65 ఏళ్ల పైబడిన వృద్ధులుంటే, 100 మందిలో 6.9% మంది 65 ఏళ్ల పైబడి వృద్ధులుంటే 2100కి అంటే 2100 సంవత్సరానికి సంబంధించి 29.89% అవ్వబోతున్నారు. అంటే ప్రతి 100 మందిలో 29.81% వృద్ధులు, అంటే 65 ఏళ్ల పైబడి వృద్ధులు అయితే భారత్లో ఉండబోతున్నారు. ఇది చాలా కీలకమైన అంశం. అలాగే ఇండోనేషియాలో ప్రస్తుతం 6.8% మాత్రమే 100 మందిలో 65 ఏళ్ల పైబడి వృద్ధులుంటే అది 25.28% అయితే చేరుతుంది. అలాగే జపాన్లో ప్రస్తుతం 29.9% ఉన్నారు. అంటే జపాన్లో వృద్ధులు ఎక్కువ, దానికి సంబంధించి వాళ్ళ సౌకర్యాలు కూడా ఆ రకంగానే ఉంటాయి. ప్రస్తుతమే ఎక్కువ, దాన్ని వాళ్ళు కొంచెం కుదించి కొంచెం మెల్లగా దాన్ని డ్రాప్ అవుట్ చేయబోతున్నారు. 38.7% ఉంటాయి. 2100కి వచ్చే జనాభాకు చెప్తున్నాను, 65 ఏళ్ళు పైబడి జనాభా జపాన్లో అయితే 38.7% ఉండబోతోంది. అలాగే పూర్తి స్థాయిలో ఆస్ట్రేలియాలో అయితే ప్రస్తుతం 16.9% జనాభా 65 ఏళ్ళు పైబడి ఉంటే వాళ్ళు 2100కి 31.38% ఉండబోతున్నారు. అలాగే చైనాలో ప్రస్తుతం 13.72%గా 65 ఏళ్ళ పైబడి జనాభా ఉంటే వాళ్ళు 2100కి 40.93% అయితే ఎగబాకనున్నారు. అలాగే ఎక్కువగా పోర్టురికోలో 22.9% జనాభా ఉన్నారు 65 ఏళ్ళ పైబడి, వాళ్ళు 48.9% ఉన్నారు. అంటే సగానికి సగం జనాభా 65 ఏళ్ళ పైబడి జనాభా అవనుంది. ఇది మనకి ఏమి కాదులే, వృద్ధులు పెరిగితే ఏమవుతుంది అనుకుంటున్నాం, కానీ ఇది ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య. ముఖ్యంగా భూమికి సంబంధించి ఒకేసారి అప్పటి యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి, లేకపోతే జీవన స్థితిగతులు మెరుగుపడతాయి, లేకపోతే జీవన ప్రమాణ స్థాయి పెరగవచ్చు. కానీ పూర్తి స్థాయిలో 65 ఏళ్ళ తర్వాత మనిషి పనిచేసే శక్తి అనేది తగ్గుతుంది. ఆ పనిచేసే శక్తి తగ్గడం వల్ల మానవ వనరుల కొరత ఏర్పడుతుంది. దీన్ని ఎలా సస్టైన్ అవ్వాలి, అధిగమించాలి అన్న విషయం ఇప్పుడు ప్రపంచానికి అలవరపెడుతుంది. భవిష్యత్తులో మనం బాలలు యువతని చూడటం తక్కువ అవుతుంది, ఎక్కువ మంది వృద్ధుల్ని చూడటం అయితే ఎక్కువ అవుతుంది. ఇది భూమిని ఖాళీ చేసే సమయం అని అయితే నేను మాట్లాడతాను. భూమిని ఖాళీ చేసే సమయం మనకు ఆసన్నం అవుతుంది. ఎంతో కాలం పాటు దీన్ని మనం సస్టైన్ అవ్వలేమేమో, భూమిని ఖాళీ చేసే సమయం వచ్చేసింది అని అయితే నేను చెప్పదలుచుకున్నాను. సో ఈ వృద్ధ జనాభాని ఎలా అధిగమించాలి ఏంటి అనేది త్వరలో పరిశోధనలు అయితే జరుగుతాయి. ప్రతి సమస్యకు పరిశోధనలు అయితే జరుగుతాయి. కానీ ఈ కీలకమైన సమస్యను మనం చిన్న సమస్య అనుకుంటున్నాం, కానీ ఇది భూమికి ఉత్పాతం లాగా అయితే జరగబోతుంది అని అయితే నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.